ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన ఉద్యమం అనే కల్వరి టీవీ లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముందుగా ప్రార్థన చేసుకొని తర్వాత ఒక సాక్ష్యం చూద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది కొరకు నాయన తండ్రి, ఈ ప్రార్థన ఉద్యమం ద్వారా గొప్ప ఉద్యమాన్ని మీరు రగల్చమని ప్రార్థన చేస్తున్నాం. ఎదురు చూసే వారందరి మీద తండ్రి నీ కృప, నీ కనికరము, నీ అభిషేకము వారి మీద కుమ్మరించండి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. స్వస్థత, విడుదల, విమోచన తండ్రి వారి కుటుంబాల్లో కావాల్సినటువంటి ప్రతి రకమైనటువంటి ఆశీర్వాదములతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపమని, ఈ కార్యక్రమం అంతా తండ్రి మీరే ముందుని నడిపించమని, మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఒక సాక్ష్యం చూద్దాం, తర్వాత కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించి లైవ్ కాల్స్ తీసుకుందాం. హల్లెలూయా. क्या हुआ? थोड़ा तबीयत खराब रहता है, कुछ परेशानी है। क्या हम लोग दूसरा बोलते हैं, आप लोग दूसरा बोलते हैं, दही में सबका वही ज्यादा परेशानी है। ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కావున ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం. చాలామంది కాల్స్ నాకు చేస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలు, అప్పులు, బాధలు, కష్టాలు ఎంతోమందికి ఉన్నాయండి. అవి చూస్తున్నప్పుడు ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా వీళ్ళు విడిపించబడాలి అంటే ఏం చేయాలి ప్రభా? ఏ వాక్యం చెప్పాలి? ఎట్లా వీళ్ళకు ప్రార్థన చేయాలి? ప్రభుని అడుగుతూనే ఉన్నాను. ప్రభు కొన్ని సెలవిచ్చాడు. అయితే మరి ముఖ్యంగా చూస్తే ఆశ, విశ్వాసము చాలా గొప్పవి. మనం గత కొన్ని వారాలుగా మనం విశ్వాసం గురించి చెప్పుకుంటున్నాం. విశ్వాసం, నాకు ఎక్కువ మంది కాల్ చేసే వాళ్ళలో చూస్తే ఎక్కువ అప్పుల సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. క్రైస్తవులు చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఇరికించబడిపోయారండి. బ్లెస్సింగ్ అనేది చూడటం లేదు. మరి ఎలా బ్లెస్సింగ్ వస్తుంది? దేవుడు చూడండి, అబ్రహామును ఆశీర్వదించాడు, అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఫైనాన్షియల్గా బ్లెస్ చేశాడు, ఫ్యామిలీ పరంగా బ్లెస్ చేశాడు, స్పిరిచువల్గా బ్లెస్ అయ్యాడు, అన్ని రకాలుగా అబ్రహాము బ్లెస్ అయ్యాడు. ఇదే ఆశీర్వాదము మనం పొందుకోవాలి. చూడండి, అబ్రహాములో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే, గొప్ప విశ్వాసం ఏంటంటే, దేవునికి ఇవ్వడం, దేవుని దగ్గర తీసుకోవడం రెండూ జరగాలండి. చాలామంది ఎప్పుడు దేవుని దగ్గర తీసుకోవడానికి ఇష్టపడతారు, దేవునికి ఇవ్వడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. చూడండి, దేవుడు అడిగాడు అబ్రహాముని, అబ్రహామా నీ కుమారుడు నాకు ఇవ్వు దానబలిగా అన్నప్పుడు అబ్రహాము వెనుకడుగు వేయలేదండి. దేవునికి ఇచ్చే విషయంలో మనం చాలా జాగ్రత్తలు పాటించాలా. ఎందుకంటే దేవునికి అవసరం లేదు నీదేది కూడా. కానీ దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, దేవునికి నువ్వు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు అందులో నీ విశ్వాసము అనేది కనపడుతుంది. చూడండి, ఒక పేద విధవరాలు దేవునికి 2 కాసులు ఇచ్చింది. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. తనకున్నది 2 కాసులే. ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం అక్కడ కనపడుతుంది, డబ్బు కనపడటం లేదు. దేవునికి ఇవ్వనేది నిన్ను, నీ విశ్వాసాన్ని చూడడానికే దేవుని నిన్ను ఇమ్మంటున్నాడు ఇక్కడ. ఎందుకు మనం ఆశించబడడం లేదంటే, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు చాలా వెనకబడిపోయావు. చూడు, ఈ పరిచర్య జరుగుతూ ఉందంటే, ఈ పరిచర్యలో ఎంతో మందికి సహాయం చేయడం జరిగింది. ప్రార్థన చేయడం, బట్టలు ఇవ్వడం, వస్త్రాలు ఇవ్వడం, రైస్ బ్యాగులు ఇవ్వడం, అనేక ధన సహాయం చేయడం,
ఈ పరిచర్యలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దేవుడు నాకు మొదటగా ఇచ్చేది బాగా నేర్పించాడు. తర్వాత దేవునికి ఇస్తూ ఉంటే దేవుని దగ్గర నేను పొందుకోవడం నాకు దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుడు ఇచ్చేది నేర్పిస్తాడు, తీసుకునేది నేర్పిస్తాడు. రెండు నేర్చుకోవాలి మనం. ఇవ్వకోకుండా తీసుకోవడం అనేది చాలా కష్టం. ముందు ఇవ్వడం అలవాటు చేయాలి దేవునికి. చూడండి, అబ్రహాము ఇచ్చాడు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. అందుకే మనము దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయొద్దు. నీకు ఎంత ఉందో నీకున్న దాంట్లో దేవునికి విశ్వాసంతో ఇవ్వాలి. చూడండి, హేబేలు దేవునికి ఇచ్చాడు. చూద్దాం ఒకసారి హెబ్రీయుల గ్రంథము 11వ అధ్యాయము చూస్తే, ఈరోజు మీరు ఆశీర్వదింపబడాలి అంటే ఫైనాన్షియల్గా ఈ వాక్యం జాగ్రత్తగా వినండి. మీ బ్లెస్సింగ్స్ చూడాలంటే, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ చూడాలంటే, అద్భుతంగా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీలో కలగాలి అంటే ఈ వాక్యం విని ఈ వాక్య ప్రకారం మీరు చేసి చూడండి. ఖచ్చితంగా దేవుడు ఒక మిరాకిల్ నీ లైఫ్లో చేస్తాడు. నా లైఫ్లో నాకు దేవుడు ఏది అవసరం వచ్చినా దేవుడు మోకరించి ప్రార్థన చేయగానే ఇచ్చేస్తాడు. కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో నేను వెనుకడు వేయను. దేవా ఎవరికి ఇవ్వాలి అని అడుగుతుంటా దేవునికి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదండి. మనం ప్రార్థన చేయాలి, దేవా దేని కొరకు ఇవ్వాలి. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రికలో చూస్తే 11వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు, హేబేలు, కయ్యూన్. ఇద్దరు దేవునికి ఇచ్చిన వారే. వారిలో ఒకరికి విశ్వాసం చాలా గొప్పదండి. ఎంత గొప్ప విశ్వాసం ఉందంటే వాళ్ళు చూద్దాం ఒకసారి. హెబ్రీయుల గ్రంథము 11వ అధ్యాయం చూస్తే హేబేలు ఎలా ఇచ్చాడు, కయ్యూన్ ఎలా ఇచ్చాడు. ఇద్దరికి కంపారిజన్ చూడండి. ఎందుకు కంపారిజన్ చేస్తున్నా అంటే వాళ్ళ ఇందులో విశ్వాసాన్ని కంపారిజన్ చేస్తున్నారు, డబ్బును కంపారిజన్ చేయడం లేదు దేవుడు. చూస్తే 11వ 4వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. నీలో విశ్వాసం ఉంటే దేవునికి శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలి. చూడండి, కయ్యూను కంటే ఎక్కువ ఇవ్వాలనుకున్నాడు. అంత గొప్ప విశ్వాసంలో ఉన్నది. ఇస్తే చూడండి ఏం జరిగిందో. దేవుడు తన అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చుడు, అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఎందుకు చాలా మంది ఫైనాన్షియల్గా బ్లెస్ కారంటే, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వకపోవడం వలనే నువ్వు చాలా ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. దేవుడు ఫస్ట్ నీకు కొన్ని ఇస్తాడు, పరీక్షిస్తాడు, నీకు పరీక్ష పెడతాడు. ఎందుకంటే నువ్వు దేవుని నీకు ఇచ్చినప్పుడు అందులో అమూల్యమైనవి, శ్రేష్టమైనవి దేవునికి ఇస్తావా, నువ్వు వాడుకుంటావా. ఇక్కడ హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన దేవునికి అతనికి ఇచ్చాడు. దేవుడు తీసుకున్నాడు, దాన్ని అంగీకరించాడు. అందుకే హేబేలుకు దేవుడు అద్భుత రీతిగా మంచి బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఇక్కడ చూస్తే నువ్వు కయ్యూని ఇచ్చాడు, అతని అర్పణ దేవుడు అంగీకరించలేదు. మరి ఎందుకు అంటే విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం ఉందంటే, అమూల్యమైనవి దేవునికి ఇవ్వడం వల్ల అందులో నీ విశ్వాసం ఒకటి కనిపిస్తే దేవునికి నీ పట్ల ఎంత ప్రేమ ఉంది, నీకు దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందనో అది నీకు సూచిస్తుంది. కాబట్టి దేవునికి ఇవ్వడం అనేది ఫస్ట్ మనం నేర్చుకుంటే, చూడండి ఇక్కడ హేబేలు ఇచ్చినప్పుడు ఆ అర్పణ చూసి దేవుడు ఏం చెప్తున్నాడు, అతడు నీతిమంతుడు. ఎందుకంటే బైబిల్లో నీతిమంతుడే ఆశీర్వదింపబడతాడు. చూడండి, అర్పణ బట్టి ఎట్లా నీతిమంతుడు అని చెప్తాడు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఇక్కడ హేబేలు తన విశ్వాసం అంటే నమ్మకాన్ని చూపాడు. దేవా నువ్వు నాకు ఇంత ఇచ్చావు కాబట్టి ఇచ్చిన దాంట్లో ఆ కొంచెంలో నమ్మకము చూపించాడు. ఆ నమ్మకం, విశ్వాసం, దేవుడు ఇచ్చాడు. దాన్ని ఇచ్చింది మనకేమన్నా సంపాదించుకోలే, ఏది మనకు రాదు. దేవుడు ఇస్తే గానీ మనకేది రాదు. ప్రభా ఇది నువ్వు ఇచ్చావు, ఇది నీది, ఇదో తీసుకొని దేవునికి ఇచ్చినప్పుడు అతడు హేబేలును చూసి చెప్తున్నాడు, నువ్వు నీతిమంతుడవు. దేవునికి ఇవ్వాల్సినది ఒక్క పైసా కూడా తక్కువ చేయడానికి వీల్లేదండి. దేవుందే, నీదే. దేవుడు నీకు ఇచ్చింది నువ్వు వాడుకో. దేవునికి ఇమ్మన్నది దేవునికి ఇచ్చేయి. నాకు వచ్చే ఆఫరింగ్స్లో
నాకు వచ్చేటువంటి దేవుడు నాకు ఇచ్చేటువంటి ప్రతి కానుకలో కూడా కొంత మందిరానికి, కొంత నాకు, కొంత సువార్తకి, కొంత టీవీ పరిచర్యకి, కొంత పేదవాళ్ళకి, విధవరాళ్ళకి, దిక్కులేని వారికి, కొంత ఆహారం రోగులకు, ఇవన్నీ పనిచేస్తానండి. దేవుడు చూస్తున్నాడు. ఆయన నీకు ఇచ్చేది నువ్వు ఎలా వాడుతున్నావు, ఎలా ఖర్చు పెడుతున్నావు, దేవుని కొరకు నువ్వు ఎంత వాడుతున్నావు అనేది కూడా చూస్తాడు. అందుకే చాలామంది బ్లెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన దాన్ని కరెక్ట్గా వాడకపోవడం వల్ల. దేవునికి ఇచ్చింది అది నీకు ఆశీర్వదింపని తెలియకపోవడం వల్ల. చూడండి, ఒక పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ ఒక్కడే తినుంటే అతను ఒక్క ఆకలేపోతుంది. అది దేవునికి ఇవ్వడం వల్ల, దేవుని చేతులకు వెళ్ళడం వల్ల అది ఆశీర్వదింపబడి అది విస్తరించి అనేకులు దాన్ని తిని తృప్తి పొందితే ఇంకా మిగిలిపోయింది. అందుకే దేవుడు తనకివ్వాలి. అది దేవుని దగ్గరికి వెళ్తేనే అది విస్తరింపబడుతుంది, మల్టిప్లై అవుతుంది. ఈ సత్యం మనం తెలుసుకోవాలా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక పేద విధవరాలు ఉందండి. మరి ఆమె ఎలా ఇచ్చింది దేవునికి? ఆమె దగ్గర ఏం లేదే, ఆమెకున్నది అదే కదా, ఇక వేరే ఆధారము లేదు. ఆ 2 కాసులే జీవనాధారం. ఆమెను చూస్తే నాకు ఇప్పుడు కూడా అద్భుతం అనిపిస్తుంది. ఎంత గొప్ప విశ్వాసం! ఆమె తనకున్నదంతా దేవునికి ఇచ్చేయగలిగింది. ఇచ్చి ఏం చెప్తుంది? ప్రభా, ఇది కాదు నాకు ఆధారం, నీవే నాకు ఆధారం అని క్రియల ద్వారా దేవునికి చెప్పింది. మాటలతో చెప్పలేదు దేవునికి, క్రియలు చేసి చూపించింది. అందుకే దేవుడు ఆ పేద విధవరాలను చూసి ఏమన్నాడు తెలుసా? ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది. అంటే ఈమె ఎంత గొప్ప విశ్వాసురాలో చూడండి. అందరూ తమకు కలిగిన దాంట్లో ఇస్తే ఈమె లేమిలో దేవునికి ఇవ్వడము చూసింది. నీకు ఇస్తున్నటువంటి ప్రతి పైసా నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. తర్వాత నువ్వు దేవునికి ఇచ్చే ప్రతి పైసాకి నమ్మకంగా ఉండాలి, విధేయత చూపాలి. చాలామంది ఈరోజు బ్లెస్ కాకపోవడానికి కారణం డబ్బుని ఇచ్చడివిడిగా ఖర్చు పెట్టడం. దేవుని విషయంలో వచ్చాలకే నా దగ్గర లేదనేస్తారు. దేవుని దగ్గరకు వచ్చాలకే బయట ఏమో ఎంతైనా ఖర్చు పెడతారు, దేవుని దగ్గరకు వచ్చాలకే నా దగ్గర లేదు బ్రదర్, ఎంతో కొంత ఇచ్చేస్తారు. అందుకే వాళ్ళ బ్లెస్సింగ్ అక్కడ ఆగిపోతా ఉంది. ఎందుకంటే నువ్వు మొదట దేవునికి ఇవ్వాలి. చూడండి, హేబేలు ఎలా ఇచ్చాడు చూద్దాం. చూసి పేర్లోకి వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయము చూస్తే హేబేలు ఎలా ఇచ్చాడు చూడండి. మొదట దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ నీకు ఏదొచ్చినా సరే మొదట దేవునికి ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి. నువ్వు నాకు వచ్చేటువంటి ప్రతి కానుకలో మొదట టీవీ పరిచర్యకు తీసి పెట్టేస్తాను. నేను కూడా వాడుకోను. నాకేదొచ్చినా ప్రభు నాకేది ఇచ్చినా అది మొదట టీవీ పరిచర్యకు అన్నిటికీ పోయిన తర్వాత నేను వాడుకుంటాను. ఇంతవరకు నాకు ప్రభు ఏ లోటు చేయలేదండి, ఏ కొదువ రాలేదండి. ఎప్పుడు ప్రేయర్ చేసినా నా అవసరాలని తీరుస్తున్నాడండి. ఒక్కని చేయి చాచి అడుక్కోవాల్సిన అవసరం లేదు. నీకు ఎవరు ఇస్తారో ఏం చేస్తారో అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రభు నీకు విశ్వాసం ఇచ్చాడు. చూడండి, వాళ్ళ విశ్వాసం చూసి నువ్వు విశ్వాసం తెచ్చుకోవాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నీకేమిస్తుంది? దేవుని దగ్గర ఎలా పొందుకోవాలో చెబుతుందండి. ఎవరిని నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ప్రభు ఏదో మోకరించు, దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వు, నీకు రావాల్సింది నీకు తప్పనిసరిగా వచ్చేస్తుంది. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు తక్కువ ఇచ్చావనుకోండి, నీకు రావాల్సింది కూడా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు కోల్పోతుంది విశ్వాసం మాత్రమే కాదు, నమ్మకాన్ని కోల్పోతున్నావు, అవిధేయనవుతున్నావు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు చూడు, హేబేలు చూడండి, తనకిచ్చిన శ్రేష్టమైన కొవ్విన వాటిని తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. అందుకే ముందు దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలా. అందుకే దేవుడు చెప్పాడు, పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యత. ముందు ఇవ్వడం తెలుసుకుంటే నువ్వు తీసుకోవడం దేవుడు నేర్పిస్తాడు. ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అనేది నువ్వు తెలుసుకోవాలా. కాబట్టి దానికి కావాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటే ఎలా పొందుకోవాలో నీకు అర్థమవుతుంది. దేవుని దగ్గర ఎలా వస్తుందో నీకు తెలుస్తుంది. ఈ పరిచర్యలో చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, బ్రదర్ ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది, మా కుటుంబంలో చాలామంది ప్రార్థన చేస్తుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చూసినప్పుడు
ఈ ప్రోగ్రాంకి ఇంకా నేను టైం పెంచాలని అనుకుంటున్నాను. ప్రార్థించండి. ప్రభు ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి మేలు చేస్తున్నాడు, అనేక మందిని దీవిస్తున్నాడు, ఆశీర్విస్తున్నాడు, ఎన్నో కష్టాలు పోగొడుతున్నాడు. ఇంత గొప్ప పరిచర్యను ప్రభు ఇచ్చినందుకు నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఈ పరిచర్యలో కూడా మీరు కూడా పాలిభాసులు అవ్వండి. ఈ దేవుని కార్యక్రమంలో మీరందరూ కూడా పాలిభాసులు అవ్వండి. రండి, కలిసి మనందరం కలిసి పరిచర్య చేయాలి. ప్రభు పనిలో నువ్వు పాలిభాసులు అవుతేనే ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రభు యొక్క పాలిభాసులు అవుతేనే ఆ పరిచర్యలో ప్రభు ఇచ్చే అన్నింటిలో నువ్వు పాలిభాసులు అవుతావు. కాబట్టి నువ్వు ఈ యొక్క వాక్యం విని గ్రహించగలిగితే ఈరోజు ప్రభు నీ ద్వారానే ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఆ ఫైనాన్స్ బ్లాక్ బ్రేక్ చేయబోతున్నాడు. ఈరోజు తీసుకుందాం, కాల్స్ తీసుకుందాం. కాల్స్ కింద నెంబర్లు ఉన్నాయండి, నోట్ చేసుకోండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా మీకు ఏ టైంలో మీరు ఫోన్ చేసినా మీకు కాల్స్ తీసుకోబడతాయి, ప్రార్థన చేయబడతాయి. సో కింద టూ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఒక నెంబర్ తాగకపోయినా ఇంకొక నెంబరు మీరు నోట్ చేసుకోండి. మీకు ప్రార్థన చేయబడుతుంది. ఏ సమయంలో అయినా మీకు ప్రార్థన నేను చేస్తాను. ఒకవేళ బిజీగా ఉంటే వాక్యం చెప్తాం సమయంలో అయితే చేయకపోవచ్చు, కానీ మిగతా సమయంలో ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. కాల్స్ తీసుకుందాం. భయంకరమైనటువంటి నొప్పులతోటి, రోగములతో బాధపడుతున్నవారు, దురాత్మ శక్తులతో పీడించబడుతున్నవారు, చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నవారు దయచేసి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఈ ఫోన్ నెంబర్ చూసి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మిగతా చిన్న చిన్నవి లైవ్లో మీరు ఏకీభవించండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. లైవ్లోనే మీరు ఏకీవిస్తుంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. సో కాబట్టి విశ్వాసం గొప్పది. తీసుకుందాం కాల్స్. హలో బాబు, చెప్పండి అయ్యా. అయ్యారండి, కొంచెం ప్రార్థన చేయండి. మా ఇంట్లో దురాత్మ మా ఆవిడనట్లు చాలా ఇబ్బంది పడేస్తుంది. ఓకే, ఏం పేరండి? ఇస్సాక్ గారు, ఇస్సాకు, రిబ్కా గారు ఉన్నారా ఇప్పుడు ప్రజెంట్? ఉన్నారు. నైట్ చేస్తాను అయ్యారు, నైట్. సరే, ఓకే, ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. రిబ్కా గారిని, ఇజాక్ గారిని మీరు దర్శించండి. వాటిలో పనిచేస్తున్న అపవాది శక్తులు, చీకటి శక్తులు యేసు క్రీస్తు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యూ డార్క్ ఫోర్సెస్ స్టాప్ ఇన్ దిస్ ఫ్యామిలీ. యేసయ్యా ఇప్పుడే నీ వాక్కును పంపుతున్నానయ్యా. ఆ శక్తులను విడిపించండి తండ్రి. గొప్ప కార్యాలు చేయను ఆయన తండ్రి. నీ రక్షణ వారికి ఇవ్వండి తండ్రి. ఆ చీకటి నుంచి విడిపించి నీ వెలుగును వారికి నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తర్వాత కాల్ చేయండి అయ్యా, కంపల్సరీ కాల్ చేస్తాను. తప్పకుండా అయ్యా. ఓకే, ప్రైజ్ లార్డ్. హలో 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 హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి అమ్మా. అన్నయ్య ఎక్కడ లైన్ లో ఉన్నాడు? అవునమ్మా, చెప్పండి అన్నయ్య. చెప్పండి అమ్మా. నా పేరు రమణమ్మ అన్నయ్య. నాకు ఆరోగ్యం బాగుండట్లేదు అన్నయ్య. ఫాస్ట్ గా చెప్పమ్మా. మీ పేరు, సమస్య మాత్రమే చెప్పండి. సమస్య మా హస్బెండ్ వేరే స్త్రీతో అక్కడ సంబంధం పెట్టుకొని. ఓకే, అర్థమైంది. ఓకే, పేరు సరే, ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. రావట్లేదు అన్నయ్య. ఓకే, ప్రార్థన చేస్తాం. పేరు చెప్పండి అమ్మా. నా పేరు రమణమ్మ, ఆయన పేరు భవర్ అన్న. ఓకే, సరే, కళ్ళు మూసుకోండి. యేసయ్యా ఆ పవిత్రాత్మ శక్తిని యేసు నామములో బ్రేక్ చేస్తున్నాను. యేసు నామములో ఐ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్టాప్ దట్ స్పిరిట్స్. స్టాప్ దట్ స్పిరిట్. I break that connection in the mighty name of Jesus Christ. I break that connection in the name of Jesus right now. Lord, release him, Lord Jesus. ఆ బిడ్డను ఆ యొక్క చెడు అలవాట్ల నుంచి విడిపించయ్యా. ఆ చెడు సావాసం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తాను. కృప చూపునైనా యేసు నామములో ఆ హృదయం కదులును గాక తండ్రి. అయా హృదయాన్ని మారు మనసు అనుగ్రహించిన ఆయన తండ్రి, విడిపించిన ఆయన తండ్రి. అయా స్త్రీ యొక్క విశ్వాసం బట్టి నాయన తండ్రి వారి భర్తను చేర్చమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, త్వరగా వస్తాడు, డోంట్ వరీ. ఫోన్ చేయండి అమ్మా, నెంబర్ తీసుకుని తర్వాత కాల్ చేయండి. ఓకే అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. నాకు బాగలేదు సార్, పార్కింగ్ చేయండి సార్. మీ పేరు, సమస్య చెప్పండి అమ్మా. నా పేరు సార్, మాది కర్నూలు జిల్లా, ఆలూరు తాలూకా, చిప్పగిరి మండలము. ఓకే ఓకే. నా పేరు శిపోర్ సార్. బాగలేదు సార్, ఈ బెడ్ అంతా గమ్ములు ఇవన్నీ నాస్తాయి, కడుపు నొప్పి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఏముంది, కడుపు నొప్ప? సార్
కడుపు నొప్పి, కడుపు మీద చేయబెట్టుకోండి. సరేలే సార్. మీరు సమస్య మాత్రమే చెప్పండి, పేరు చెప్పండి, ఊరు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఫోన్లో అనేక మంది కాల్ చేస్తున్నారు కాబట్టి. తర్వాత మీరు కాల్ చేయండి, ఫ్రీగా మాట్లాడతాను. కడుపు మీద చేయబెట్టుకోండి. In the name of Jesus Christ, I break that unclean spirit in the name of Jesus. Leave her right now in the name of Jesus. Stop that pain now. Stop that pain in the name of Jesus. యేసయ్యా, సర్వశక్తిమంతుడవు, ఇదిగో ఆమెలో ఉండే బలహీనతలన్నీ తొలగించిన ఆయన తండ్రి. యేసయ్యా, నీవే మా బలహీనతలను, మా వ్యసనలు వహించావు తండ్రి. ఎప్పుడైనా ముట్టండి తండ్రి ఇప్పుడే. రిలీజ్ ఫర్ ఎవ్రీ సిక్నెస్ అండ్ వీక్నెస్ అండ్ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మ, వందనాలు. హలో హలో అయ్యగారు, అమ్మా చెప్పండి అమ్మా. వందనాలమ్మా. చెప్పండి అమ్మా, చెప్పండి. మీ పేరు, సమస్య మాత్రమే చెప్పండి. నేను నీళ్లు చేస్తా పడ్డాను అన్నయ్య గారు. పడితే నడువులు బాగా నొప్పులు వస్తున్నాయి, తగ్గట్లేదు. ఓకే, నడుము చేయబెట్టుకోండి. ఏ ఊరమ్మా మీది? పెట్టుకున్నాను. ఏ ఊరమ్మా మీది? మధ్యపాడు. మీ పేరు కాంతమ్మ? ఓకే, నడుము చేయబెట్టుకోండి. ఆ నడుములో దేవుడు తాకబోతున్నాడు, దేవుడు తన శక్తి నింపబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇప్పుడే ఆ కాంతమ్మను ఆ నడుము నొప్పి నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. హోలీ స్పిరిట్ గాడ్, టచ్ హర్. ఎవ్రీ పెయిన్ విల్ బి డిసపియర్ రైట్ నౌ. ఎవ్రీ పెయిన్ బీ స్టాప్ రైట్ నౌ. యేసు నామములో విడుదల కలుగును గాక తండ్రి. అయ్యా, ఇప్పుడే నీ కృపతో జ్ఞాపకం చేసుకొని ఆ నడుము నొప్పుల నుంచి పరిపూర్ణ విడుదల బిడ్డకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అటు నిలవండి, తర్వాత సాక్ష్యం చెప్పండి. ఓకే అమ్మా. హలో 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 ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. నమస్తే, చెప్పండి. చెప్పండి అయ్యా. వందనాలు అయ్యా, చెప్పండి. నాకు నరాలని వీక్నెస్, అన్నం తెల్లపోతున్నా. నాదో గుంటూరు. ఓకే, సరే. మీ పేరు? సీను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్, ఆ నరములు యేసు నామములో సడలును గాక. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. మీరు రిలీజ్ హర్ పెయిన్స్. ఆకలి దయచేయి నాయన, నీ శక్తితో నింపు. పరిశుద్ధాత్మ శక్తి బిడ్డని ఇప్పుడే తాకమని ప్రార్థన చేస్తున్నాను. హోలీ స్పిరిట్ గాడ్, టచ్ హిమ్ లార్డ్ జీసస్. అయ్యా, గొప్ప విడుదల బిడ్డకు అనుగ్రహించండి. నూతన సాక్ష్యము బిడ్డ చెప్పున్నట్లు ఇదిగో ఇప్పుడే నాయన నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, విడిపించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్. హలో హలో చెప్పండి అమ్మా, చెప్పండి. అదే మాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. అప్పుల బాధ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా? ఓకే, మీ పేరమ్మా? పద్మ. ఓకే, కళ్ళు మూసుకోండి. యేసయ్యా, పద్మ గారిని బట్టి, ఆమె ఇచ్చిన ప్రార్థనను బట్టి వేడుకుంటున్నాను. I stop that gastric problem, the you spirit of gastric problem. Leave this body right now in the name of Jesus. Leave this body right now in the name of Jesus. Lord, I release the financial breakthrough in her life. Financial breakthrough in her life, Lord. నీ కృప అనుగ్రహించిన ఆయన తండ్రి బిడ్డను నీ గొప్ప వెలుగుతో నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హలో చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి అయ్యా, చెప్పండి. వందనాలు అయ్యా, చెప్పండి. అది మాస్టర్ గారు ప్రేర్ చేస్తున్నా అని మా భార్య కాల్ చేసిందయ్యా. చెప్పండి. నాకు తలనొప్పి. ఓకే, ఏం పేరండి? ఆ పేరు వెంకటమ్మ, మా శ్రీశైలం అయ్యా. ఓకే, వెంకటమ్మ గారు ఉన్నారా లైన్ లో ఇప్పుడు? ఉన్నారు సార్. తల మీద చేయి పెట్టుకోండి. వెన్ ఐఎమ్ ప్రేయింగ్ దట్ హెడేక్ విల్ బి డిసపియర్. ఓకే సార్. తల మీద చేయి పెట్టుకోండి. డైలీ ఉంటుందా నొప్పి?
ఉంటా. సరే అమ్మా. మైగ్రేన్ నొప్పా? 2 సంవత్సరాల నుంచి తలకాయ నొప్పి ఎక్కడ తగ్గటం లేయ్యా. సరే ఓకే. ఇప్పుడు ఉందా నొప్పి? అది ఇప్పుడు నొప్పి కళ్ళకు తలకాయ గుడ్లు నొస్తున్నాయండి రాత్రి కాలం నుంచి. ఓకే, ఇప్పుడు ఉందా అమ్మా? రాత్రి కాదు, ఇప్పుడు ఉందా? ఉంది. సరే, కళ్ళు మూసుకోండి. సరే. హోలీ స్పిరిట్ గాడ్, అపవాది పెట్టిన ముళ్ళు యేసు నామములో విరక్కొడుతున్నాను. ఇప్పుడే ఆమె మీద తలనొప్పిని, ఆ కళ్ళ మంటలను, నొప్పులను, అపవాది ఇచ్చిన ముళ్ళులను, మేకులను యేసు నామములో, యేసు క్రీస్తు నామములో డిజపియర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. స్టాప్. పరిశుద్ధాత్ముడా ఇప్పుడే తాకండి నాయన. ఇదిగో ప్రభా, ఆ తల మీద నొప్పి పని చేయడానికి వీల్లేదు యేసు నామములో. ఇప్పుడే నీ అభిషేకం ఆ బిడ్డ మీద పని చేయను గాక యేసు నామములో. బి రిలీజ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అయ్యా, ఇప్పుడే నీ ప్రభావం ఆ మీద కన్నుకున్నట్టు, నీ ప్రభావం ఇప్పుడే దర్శించినట్లు అయ్యా, ఇన్ని సంవత్సరాల తగ్గని ఆ నొప్పి యేసు నామములో ఇక్కడి నుంచి రాకుండా ఆజ్ఞాపిస్తున్నాను. నటిని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి కళ్ళు తెరవండి అమ్మా. తెరవండి ఒకసారి, తల ఇట్లా ఊపి చూడండి ఒకసారి. దట్ హెడేక్ విల్ బి, నీకు రాదు ఇంకా విశ్వాసముతో. తర్వాత ప్రేయర్, లాస్ట్లో ప్రేయర్ నేను ప్రార్థన చేస్తాను, తల మీద పోసుకోండి రాత్రి. రేపు చెప్పండి, అది ఉండడానికి వీలు లేదు అసలు. ఓకేనమ్మా? ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. సోమవారం నుంచి పరీక్షలు ఉన్నాయి సార్, ప్రార్థన చేయండి సార్. ఓకే, ఏం పేరు నాన్న నీ పేరు? రాహుల్ సార్. రాహుల్, కళ్ళు మూసుకోండి. లార్డ్, ఐ రిలీజ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ద స్పిరిట్ ఆఫ్ memory power, I release him, Lord Jesus. Give him abundant grace upon him, Lord Jesus. అద్భుత రీతిగా ఎగ్జామ్ రాయడానికి బిడ్డను నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి తండ్రి. నీ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ నాన్న, ప్రైజ్ లార్డ్. విశ్వాసముతో ప్రార్థన చేస్తే అది జరగకపోవడం అనేది అసాధ్యం. కాబట్టి హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి అన్న. ప్రేయర్ చేయండి అన్న. చెప్పండి అమ్మా, మీ పేరు? అన్న, 1,00,000 రూపాయలు అప్పు చేస్తున్నాడు అంటారు. 1,00,000 తమ్ముడికి ఇల్లు కట్టిస్తే తమ్ముడు లేదు, ఇప్పుడు నేనేం కట్టను అంటున్నా. సరే ఓకే, మీ పేరు. సరే, ప్రార్థన చేస్తా. ఫాదర్, నీ కృపను గ్రహించు నాయన. బిడ్డకు కావాల్సినటువంటి నాన్న ఇచ్చినటువంటి డబ్బు తిరిగి ఇచ్చుటకు ఆ బిడ్డ హృదయాన్ని కదిలించు, ప్రేరేపించు అయా. మార్మనసు అనుగ్రహించు నాయన. ఆ బిడ్డకు రావాల్సిన డబ్బులు నాయన తండ్రి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. ఇది హైదరాబాద్ అమ్మా, చెప్పండి. ఒక్క నిమిషం. హలో 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 ఓకే, గ్రూప్ ప్రైజ్ తీసుకుందాం, గ్రూప్ కాల్స్ తీసుకుందాం. అందరి గ్రూప్లో ప్రార్థన చేస్తాను. అందరూ ఏకీభవించండి, కళ్ళు మూసుకొని. ఆయిల్ చేత పట్టుకొని, కొబ్బరి ఆయిల్ నేను ప్రార్థన చేస్తాను, తల్ల మీద పోసుకోండి. దేవుడు గొప్ప కార్యం ఆయిల్ ద్వారా మీరు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. బలహీనమైనటువంటి రోగములతో, క్యాన్సర్లతో, ఎయిడ్స్లతో, టీబీలతో, కిడ్నీ వ్యాధులతో, గుండె జబ్బులతో అయా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. We release them right now in the name of Jesus. In the name of Jesus. అలాగే ప్రభు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు, వాహనాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకు Lord, open their womb in the mighty name of Jesus Christ. Lord, open their womb right now in the mighty name of Jesus. అప్పుల ఊబిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
అయా నీ కృప చూపని నాయన తండ్రి, అయా ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయం అనుగ్రహించండి నాయన. అలాగే ప్రభా హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. కృపచును బీపీలతో షుగర్లతో బాధపడుతున్న వారికి లార్డ్ ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఎవ్రీథింగ్ విల్ బి కమ్ టు నార్మల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లార్డ్. అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. అప్పుడు ఉన్న ఊబిలో ఉన్న వారి వరకు లేవనెత్తని నాయన. అయ్యా లార్డ్ ఐ రిలీజ్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇన్ దర్ లైఫ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా ఇంకా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ప్రభా. వారికి లైన్ కలపోయినప్పటికీ తండ్రి ప్రభా మరొకసారి వాళ్ళు కాల్ చేయడానికి కృప అనుగ్రహించండి నాయన. ఏకీపిస్తున్న వారు సైతం మీరు గొప్ప గొప్ప కార్యాలు జరిగించమని, నీ నామం గణపరచుకున్నట్లు, అయా నీ కృప కీర్తి కలిగినట్లు గొప్ప గొప్ప సాక్ష్యాలు ఈ పరిచయం ద్వారా మీరు అనుగ్రహించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. నీకే వందనాలు అమ్మా. చెప్పండి. మరి అరికాళ్ళు మంటలు, తిమ్ముళ్ళు, నొప్పులయ్యా. పడుతున్నానయ్యా, నిద్రపోను. సరే, ఏం పేరమ్మా మీ పేరు? దేవకర్ణమ్మ. కళ్ళు మూసుకోండి. యేసయ్యా దేవకర్ణమ్మను విడిపించండి. ఆ యొక్క అరికాల్లో మంటలు, తిమ్మిర్లు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. స్టాప్ రైట్ నౌ లార్డ్. బీ స్టాప్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. హలో 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 ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుడు ప్రేరేపిస్తే మీ అమూల్యమైన కానుకలు పంపవలసిన ఫోన్ నెంబర్ 8978643757 జీపీఆర్ ఫోన్పే. అలాగే మా అకౌంట్ నెంబర్ SBI 623807253441. ప్రైజ్ లార్డ్.